హాయ్ వీవర్స్, వెల్కమ్ టు మూవీ మీమ్స్. మనకి పుష్ప 2ని ఇప్పుడు చూస్తుంటే నాకైతే ఒక డైలాగ్ బాలయ్య బాబుది గట్టిగా అయితే వినిపిస్తుంది. సో ఆ డైలాగ్ ఏంటంటే, దొరికిన వాడిని తురుముదాం, దొరకని వాడిని తరుముదాం, ఏది ఏమైనా తగ్గేదేలే అన్నట్టు పుష్ప 2 అయితే ఉందన్నమాట. దొరికిన రికార్డ్ని తురుముదాం, దొరకని రికార్డ్ని తరుముదాం, ఏది ఏమైనా అస్సలు తగ్గేదేలే అన్నట్టయితే పుష్ప 2 వ్యవహారం అయితే ఉంది. ప్రీ సేల్స్ కావచ్చు, ప్రీ బిజినెస్ కావచ్చు, మనకి డే 1 రికార్డ్స్ కావచ్చు, అన్ని ఆల్ టైమ్ రికార్డ్స్ అయితే సెట్ అయితే చేయబోతుంది. సో దీని గురించి మనం ఎలాబరేట్గా ఒక 3 నిమిషాల్లో అయితే మాట్లాడుకుందాం. వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. సో ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ రావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ అయితే చేయండి. సో ఇలాంటి ఇంకొన్ని వీడియోస్ తీసుకురావడానికి అయితే నాకు ప్రోత్సాహంగా అయితే ఉంటుంది. వీడియోని ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ కానీ చూసినట్లయితే 1000 కోట్ల బిజినెస్ చేసిన ఏదైనా సినిమా ఇప్పటివరకు మీరైతే చూసారా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫస్ట్ టైం. ఆ తర్వాత థియేటికల్ బిజినెస్ కానీ చూసినట్లయితే 650 కోట్లు, ఇది కూడా టాలీవుడ్లో ఫస్ట్ టైం. ఇప్పటి వరకు ఈ మార్క్ లేదు. అలాగే రాజమౌళి ఇంట్రడ్యూస్ చేసిన ప్రభాస్ అన్న కానీ, రామ్ చరణ్ అన్న కానీ, ఎన్టీఆర్ అన్న కానీ, వీళ్ళు ముగ్గురు పాన్ ఇండియాలో వాళ్ళ స్టార్డమ్ని, వాళ్ళ స్టాండర్డ్ని అయితే నిరూపించుకున్నారు. రాజమౌళి మార్క్ లేకుండా సుకుమారు, అల్లు అర్జున్ కలిసికట్టుగా వస్తున్న సినిమా పుష్ప 2. రాజమౌళి మార్కు లేకుండా పాన్ ఇండియాలో అంత గట్టిగా స్టాండర్డ్స్ ఎవరు క్రియేట్ చేయలేదు. సుకుమార్, అల్లు అర్జున్ అయితే క్రియేట్ అయితే చేయబోతున్నారు. ఇది కూడా టాలీవుడ్లో ఫస్ట్ టైం అన్నమాట. మరొక 1000 కోట్ల సినిమా మన ముందుకైతే రాబోతుంది. ఇప్పటికే 125 కోట్లు వరల్డ్ వైడ్ గ్రాస్ అయితే కలెక్ట్ అయితే చేసేసింది ప్రీ సేల్స్లోనే మనకు వచ్చేసి. సో ఇది ఆల్ టైమ్ రికార్డు. ఇప్పటికీ నార్త్ అమెరికాలో 3 మిలియన్కి చేరువగా అయితే ఉంది. బుక్ మై షో చూసుకున్న, పేటిఎం చూసుకున్న, అమెజాన్ చూసుకున్న, ఇంట్రెస్ట్ కానీ చూస్తున్నట్లయితే ఆడియన్స్ ఇప్పటి వరకు ఏ సినిమా కూడా ఈ రేంజ్లో ఇంట్రెస్ట్ అయితే చూపించలేదు. ఇదే మొదటిసారి అనమాట. పుష్ప 1 వచ్చేసి మన టాలీవుడ్ అంటే మన తెలుగు ఇండస్ట్రీలో అంతంత మాత్రమే ఆడిన నార్త్ బెల్ట్లో వచ్చేసి దాని స్టాండర్డ్స్ని అయితే నిరూపించుకుంది. చాలా తక్కువ కలెక్షన్సే వచ్చాయి. ఇప్పుడు పుష్ప 2 దానికి మించి 2 కాదు 3 మించి బిజినెస్ అయితే చేసుకుంది, కలెక్షన్స్ అయితే కొట్టబోతుంది. సో మనం ఇంకోటి తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 200 కోట్లు అయితే బిజినెస్ చేసిన సినిమానే లేదు. పుష్పనే మొదటిసారి. ఇప్పుడు పుష్ప కూడా ఈ రేంజ్ బిజినెస్ చేసుకుందంటే ఆ రేంజ్ కలెక్షన్స్ అయితే కొట్టబోతుంది. డే 1 కూడా 250 కోట్ల కలెక్షన్స్ అయితే కొట్టబోతుంది అనమాట. పుష్ప 2 మీద ట్రోల్స్ వచ్చాయి, అల్లు అర్జున్ మీద ట్రోల్స్ వచ్చాయి, ఒక రేంజ్ ట్రోల్స్ వచ్చాయి. సో మనకి డిఎస్పి వివాదం కావచ్చు, పవన్ అన్న ఫ్యాన్స్ వివాదం కావచ్చు, కేసు పెట్టారు. ఆర్మీ అని చెప్పారని దాని మీద కేసు పెట్టారు. సో మనకి టికెట్ హైక్స్ అయితే జరిగాయి, దాని మీద కూడా ట్రోల్స్ అయితే జరిగాయి. ఒక పెద్ద సినిమా వస్తువు అందంటే ఇన్ని వివాదాలు వస్తాయి అన్నమాట. సో ఎన్ని వచ్చినా కూడా పుష్ప 2 మూవీ టీం కావచ్చు, అల్లు అర్జున్ కావచ్చు, అలాగే గట్టిగా అయితే ఉన్నారనమాట. సో అందరూ అయితే కొట్టారు, మనం కూడా తిరిగి కొడదాం అన్నట్టయితే వాళ్ళైతే ఉన్నారనమాట. సో మనకి ఎన్ని వచ్చినా ఏం వచ్చినా పుష్ప 2 అయితే రికార్డ్స్ అయితే సెట్ అయితే చేయబోతుంది అనమాట. సో ఇలాంటి సినిమాని మనం ట్రోల్ చేయడం మానేసి సెలబ్రేట్ చేసుకుందాం. సో సెలబ్రేట్ చేసుకుంటే ఏంటంటే స్టాక్ మార్కెట్ పెరుగుతుంది. అలాగే మన పుష్ప ఏదైతే ఉందో ఆ పుష్ప ఈసారి 1000 కోట్లు 1500 కోట్లు కొడితే నేషనల్లో ఇంకోసారి టాలీవుడ్ పేరు మరీ ఇంత గట్టిగా వినిపిస్తుంది. ఆ నెక్స్ట్ రాబోయే సినిమాలు మన అన్న సినిమాలే. ఎన్టీఆర్ అన్న వార్ 2 కావచ్చు, రామ్ చరణ్ గేమ్ చేంజర్ కావచ్చు, ఇంకా చాలా సినిమాలు అయితే ఉన్నాయి. వాటన్నిటికీ కూడా బిజినెస్ పెరుగుద్ది, టాలీవుడ్ రేంజ్ పెరుగుద్ది. రాజమౌళి లాంటి ఇంకొక డైరెక్టర్ సుకుమార్ అయితే పుట్టుకొని వస్తాడనమాట. సో ఇవన్నీ అయితే ఒక ఎత్తు అనమాట. అల్లు అర్జున్ అన్నకి యాటిట్యూడ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఆర్మీ అనడం నాకు కూడా నచ్చదు, కానీ ఆ ఆర్మీ ఒక్క పదాన్ని పక్కన పెట్టేస్తే ఆయన సినిమా పరంగా పర్ఫెక్ట్, సూపర్ పర్ఫార్మర్, సూపర్గా డ్యాన్స్ చేస్తాడు, సూపర్గా యాక్టింగ్ చేస్తాడు. ఫస్ట్ టైం నేషనల్ అవార్డు మన తెలుగు ఇండస్ట్రీకి తీసుకొని వచ్చిన మొట్టమొదటి హీరో అల్లు అర్జున్ అనమాట. సో మనం ట్రోల్స్ పక్కన పెట్టేసి ఈ సినిమాని అయితే సెలబ్రేట్ అయితే చేసుకుందాం. సో నేను మొత్తం చెప్పా రికార్డ్స్ ఏ రేంజ్లో క్రియేట్ చేయబోతుందో. సో ఈరోజు 9:30కి షో అయితే పడబోతుంది. నేను కూడా వెళ్తాను, రివ్యూ కూడా మీ ముందుకైతే తీసుకొని వస్తాను. ఇలాంటి వీడియోని ఖచ్చితంగా మీరందరూ అయితే లైక్ చేసి సపోర్ట్ అయితే చేయాలి. సో మీరందరూ కామెంట్ సెక్షన్లో జై అల్లు అర్జున్ అని చెప్పేసి కామెంట్ అయితే చేయండి, లేదా లెట్ సెలబ్రేట్ పుష్ప 2 అనేసి కామెంట్ అయితే చేయండి. సో వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. Thank you friends, and bye. Take care friends.